ఏ శుభకార్యానికైనా శుభారంభం. తెలుగులో ఇష్టమైన డైరెక్టర్ కృష్ణవంశీ. కృష్ణవంశీ. నేను ఒక పిక్చర్ చేశాను, అంతపురం. ఓకే. అంతపురం వచ్చి అరవల్లోనే చేసిన తమిళ్లో. ఓకే. జగపతి గారు చేసిన క్యారెక్టర్ నేను చేసిన. ఓ సూపర్. సో నాకు ఫస్ట్ తెలిసిన డైరెక్టర్ కృష్ణవంశీ ఈజ్ ఫ్యాబులస్. ఓకే. ఐ లవ్ హిమ్. సో రీసెంట్ గా ఇంటర్వ్యూ చేశాను నేను ఒక 1 month. నైస్ పర్సన్. సో అందరు హీరోయిన్ ఆయన లవ్ చేస్తారు, బికాస్ నేనే లవ్ చేస్తాను కదా. రమ్య గారు లవ్ చేసింది ఒక పెద్ద విషయం. సార్ ఏ హీరోయిన్ టాలెంటెడ్ సార్ కాదు ఎంత అందంగా ఉంటారు, ఏ హీరోయిన్ ప్రపోజ్ చేయలేదు ఆఫ్టర్ అంటే ఇంకా కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం, ప్లీజ్ మ్యారీ మీ. ప్రపోజల్స్, లవ్ అఫైర్స్ అంతా లేకుండా జీవితమే లేదు. ఓకే. నేను బుక్ రాశాను, ఆ బుక్ వచ్చి కిరుకల్గడ్, మీనింగ్ స్క్రిబ్లింగ్. నాతో నెక్స్ట్ బుక్ నేమ్ వచ్చి వడినడుగా కాదల్ పూకం. అంటే ఎవ్రీ మూమెంట్ దేర్ విల్ బి ఎ బ్లాసమ్ ఆఫ్ లవ్. అమ్మాయిలు భయపడతారంట మీతో మాట్లాడటానికి, ఏం తెలియదు నాకు. ఎవరు చెప్పారు? లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పండి పార్థిబన్ గారు, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ తెలుగు ఇంటర్వ్యూ కాబట్టి తెలుగు ప్రేక్షకుల ప్రేమ చాలానే పొందారు మీరు, సినిమాలు తక్కువ చేసినా గానీ. ఏం చెప్పాలనుకుంటున్నారు? 89 లో నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చింది. ఓకే, ఇప్పుడే ఐఎమ్ లైక్ ఒక యంగ్స్టర్ లాగా ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ టు రీచ్ ద పీక్. ఓకే. అది స్టిల్ ఆల్రెడీ పీక్ నా అదిదా. మీరు ఇక్కడి నుంచి చూసినప్పుడు ఒక పీక్ తెలుస్తుంది, ఒక పీక్ నుంచి చూసినప్పుడు అక్కడ ఇంకొక పీక్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు అప్పుడు చూస్తే సూపర్ స్టార్ వేరేం లేదు కదా, బట్ స్టిల్ రజనీ సార్ చూడండి ఏమో ఇటు ట్రై చేసినదనే ఉంటారు. ఓకే. సో అది డోంట్ స్టాప్. ఓకే. లైక్ దట్. సో ఇప్పుడు సుమన్ టీవీ నన్ను ఇంటర్వ్యూ చేసేది మేబీ 25 లో 2-3 తెలుగు ఫిల్మ్స్ యాక్ట్ చేయవచ్చు, 26 లో తెలుగు ఫిల్మ్ డైరెక్ట్ చేయవచ్చు. సో అలాంటి మంచి విషయాలు. 25 లో పవన్ కళ్యాణ్ గారు పార్థిబన్ గారు కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది, అండ్ తెలుగులో యాక్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు సార్ ఇంకా. బట్ మన తెలుగు డైరెక్టర్స్ పార్థిబన్ సార్ సినిమాలు చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈయన్ని ఎలాంటి క్యారెక్టర్స్ ఉపయోగించుకుంటే మనకి స్క్రీన్ కి పర్ఫెక్ట్ న్యాయం జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి, అండ్ డెఫినెట్ గా పిలుస్తారు సార్. మా వాళ్ళు చాలా ఇష్టపడతారు మిమ్మల్ని. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను సార్ మిడిల్ లో మిమ్మల్ని.